గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మాకైతే సైన్స్ ఫేర్ అయితే ఉంది. అందులో అయితే మేము ఫిజిక్స్ తీసుకున్నాం. మేమైతే రోబోట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఏమేమి పట్టుకెళ్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ అయితే పట్టుకెళ్తాను. సో ఇప్పుడైతే మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, మన గప్పీ ఫిష్లు బేబీస్ పెట్టాయి. మేమైతే లాస్ట్ టైం ఈ మాలీ ఫిష్ అయితే పెట్టింది అనుకున్నాం. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది గప్పీ అని. సో మీరు బేబీస్ని కూడా చూడొచ్చు ఎలా పెద్దగా అయిపోయాయో. ఇప్పుడైతే ఒక 2 వీక్స్ అయ్యాయి ఈ బేబీస్ వచ్చి, చూడండి. సో గాయస్ ఇప్పుడైతే నేను కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ వచ్చి చూస్తే ఫిష్ అయితే ఉందన్నమాట. మా మమ్మీ అయితే అన్నీ రెడీ చేసేసి పెట్టింది. అండ్ మా మమ్మీ ఇప్పుడు స్నానంకి అయితే వెళ్ళిందనమాట. సో మన మమ్మీకి అయితే సర్ప్రైజ్ చేద్దాం. మా మమ్మీ వచ్చే లోపలికి నేను మా అన్నీ అయితే ఫిష్ కర్రీ కుక్ చేస్తాం. చూడొచ్చు మా మమ్మీ ఇలా అయితే అన్నీ రెడీ చేసుకొని ఉంచింది. సో మా మమ్మీకి అయితే ఇప్పుడు మేము సర్ప్రైజ్ చేస్తాం ఈ ఫిష్ కర్రీ కుక్ చేసేసి. నేను చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట. స్లోగా అయ్యో సౌండ్ వస్తుంది. ఇదైతే మా డాడీ వేస్తాడనమాట. సో మా డాడీ వేస్తాడు. వాటర్ వేసింది కదండి, వాటర్ వేసాడు అనమాట. మా తెలివైన సిస్టర్ ఫస్ట్ వాటర్ వేసేట్టు మొత్తం చేసింది. నువ్వే ఫస్ట్ వాటర్ వేసావు, డాడీ అంత కలిపి వేసాడు. ఆయిల్ అంత హీట్ ఎక్కినంత వరకు ఉంచుకోవడం ఫస్ట్. ఇప్పుడైతే ఇది గోల్డిష్ గా అయిన తర్వాత అయితే మేము ఇంకా టమాటా పేస్ట్ అయితే వేస్తాం అనమాట. సో మా మమ్మీ స్నానంకి వెళ్ళి వచ్చేలోపు అయితే మేము ఈ కర్రీ అయితే రెడీ చేసి మమ్మీకి అయితే సర్ప్రైజ్ ఇస్తాం. సో చూడండి, ఇప్పుడు గోల్డ్ అయితే ఇంకా టర్న్ అవ్వలేదు. గైస్ ఇప్పుడైతే ఈ ఫిష్లో మా మమ్మీ అయితే పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ అయితే మిక్స్ చేసి రెడీగా ఉంచిందనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఇది గోల్డిష్ బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత ఇది వేసిన తర్వాత అప్పుడైతే ఇది వేస్తాం అనమాట. సో ఇంకా గోల్డిష్ బ్రౌన్గా అయితే టర్న్ అవ్వలేదు. గైస్ మీరు ఎప్పుడైనా ఏదైనా కుక్ చేసినప్పుడు మీ పేరెంట్స్ ఉన్నప్పుడే చేయాలి. సో మా డాడీ హెల్ప్ అయితే మేము తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మా డాడీ. సో మా మమ్మీ స్నానంకి వెళ్ళిన తర్వాత మేమైతే మా డాడీ హెల్ప్ తీసుకుంటున్నాం. సో చూద్దాం కర్రీ ఎలా మారుతుందో ఏమో. లాస్ట్కి అయితే టమాటా పేస్ట్ అయితే వేస్తుంది మా చెల్లి. చూడండి, సో గైస్ ఇప్పుడైతే మేము ఇందులో ఫస్ట్ టైం ఈ ఫిష్ కర్రీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ వస్తే నెక్స్ట్ టైం నుంచి ఇంకా మేమే చేసుకుంటాం. ఇప్పుడైతే మా డాడీ ఫిష్ ముక్కలు అయితే వేస్తున్నారు. ఫిష్ పీసెస్ ఓకే. అంటే మా చెల్లి మిక్స్ అయితే చేస్తున్నాం అనమాట. కానీ మిక్స్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే మా చెల్లికి ఎనర్జీ సరిపోలేదు. ఒక ఫిష్ ఎత్తడానికి కూడా అవ్వట్లేదు. అందులో ఒక పీస్ స్పూన్కే ప్రాబ్లం ఉందా అక్క? అబ్బో చెప్పాను కదా గైస్, మొత్తం అంతా కింద కూడా పడింది చూడండి. ఇందులో 2 హెడ్లు ఉన్నాయి. ఒక హెడ్ నాది, ఒక హెడ్ మా అన్నీది. ఏదైతే పెద్దగుంటే అవి నావి కాదు. ఇక్కడ ఆ పీస్ ఉంది కదా గైస్, అక్కడ బోట్ లాగా ఒకటి, అది నా ఫేవరెట్ పీస్. అది కూడా నాదే. మా అన్నీకైతే ఎక్కువ ముళ్ళు ఉన్నదే ఇస్తాను. మొల్లలు ఉన్నామండి గైస్, ముళ్ళు కాదు మొల్లలు. సో కొత్త వర్డ్ వచ్చేసింది, అన్లాక్ చేసుకోవచ్చు మీరందరూ. మొల్లలు మొల్లలు చూడండి, మొల్లలు అంట గైస్, మొల్లలు. వావ్ గాయ్స్, అసలు మా చెల్లి అందులో ఇవి లేవు తీసి లేకపోతే
స్వీటీ ఎందుకు ఇలాగ పాటలు పాడుతున్నావు? ఏమైంది అసలు? టెన్షన్లో ఈ వాటర్ వేసే బదులు ఆ డ్రింకింగ్ వాటర్ వేసాను గైస్. ఇంకా ఫుల్ హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది ఒక్కసారి. మా డాడీ ఏమో పర్వాలేదు, అదైతే ఈ వాటర్ని ఏమంటారని చింతపండు నీళ్ళు వేసినప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేయాలి అని అన్నాడు. ఒక్కసారి అసలు ఆ హార్ట్లో చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది అనమా. హార్ట్కి వచ్చేసింది హార్ట్ స్ట్రోక్. ఒక 10 minutes సైలెంట్ అయిపోయి మౌనరథం చేస్తాం. కొంచెం సాల్ట్ అయితే వేసాం అనమాట, ఎందుకంటే చాలాసేపు బాయిల్ చేసాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోలేదు ఇందాక మేము టేస్ట్ చూసినప్పుడు. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి ఇంకా కొంచెంసేపు ఉంచి తర్వాత అయితే టేస్ట్ చేస్తాం. జస్ట్ అలా కదుపుతూనే ఉండాలంట గైస్. ఇలా మిక్స్ చేస్తే ముక్కలు అనేవి బాయిల్ అయ్యాయి కాబట్టి ఇరిగిపోతాయి. సో అందుకని అలా మధ్యలో ఇలా జస్ట్ కదుపుతూ ఉండాలంతే. అయితే మా చెల్లి గార్నిష్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు దీనిపైన ఇలాగ మూత పెట్టేసి ఒక 1/2 hour ఉంచితే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఆ ఉప్పు అనేది కొంచెం ఫిష్ పీసెస్కి కొంచెం తగిలి ఓకే ఏమో అవుతుంది, నాకు అది కరెక్ట్ చెప్పడం తెలియదు కానీ ఓకే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అలాగ ఒక 1/2 hour తర్వాత మనం అయితే తిందాం. మమ్మీ టైమా ఇప్పుడు వచ్చేసి 11:30 అయితే అవుతుందమ్మా. అవునా నాన్న, ఫిష్ కర్రీ చేయలేదు నాన్న. ఒక 5 minutes కూర్చొని చేస్తాను. నీకు ఎంత కాలేజ్కి ఇప్పుడు ఎగ్జామ్ ఎన్ని గంటలకి? నాకా 2కి ఎగ్జామ్. 2కా? ఓకే. స్వీటీ నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావు? మమ్మీకి అయితే ఇంకా తెలియదు ఏం చేసింది. స్వీటీ మమ్మీ అయితే ఇప్పుడు మమ్మీకి అయితే మంచిగా సర్వ్ చేద్దాం అన్నమాట. సో మా మమ్మీ అయితే ఇంకా టైం ఉంది, ఇప్పుడు కుక్ చేయడానికి వద్దాం అనుకుంటుంది. మా మమ్మీకి అయితే ఇప్పుడు మేము సర్ప్రైజ్ ఇస్తాం, మేము ఆల్రెడీ కుక్ చేసేసామని. మా మమ్మీకి తెలియదు మేము కుక్ చేసినట్టు. సో ఇప్పుడైతే మా చెల్లి రైస్ అయితే వేసేసింది. 30 minutes తర్వాత ఇప్పుడైతే తీస్తున్నాం. సో చూడండి చాలా టేస్టీగా అయితే కనిపిస్తుంది కదా. సో ఇంకా ఇంకొక పీసి అయిపోయింది గైస్. చాలా బాయిల్ అయితే ఓవర్ కుక్ అయితే అయిందనమాట. ఓకే ఈజీగా తినొచ్చు. సో పదండి ఇప్పుడైతే మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం. అమ్మా ఫిష్ కర్రీ రెడీ. ఇది ఎవరు చేశారు? మేమే. నిజంగా నువ్వు స్నానంకి వెళ్ళినప్పుడు అయితే మేమే చేస్తాం. నేను ఇంక ఇప్పుడు కుక్ చేయాలనుకుంటున్నా. నీకు ఈరోజు సండే స్పెషల్ మా, అందుకనే మేమే చేస్తామమ్మా. అయితే ఇంకా నేను ఊరు వెళ్ళొచ్చు, మీరు కుక్ చేసుకుంటారు. నేను వస్తా. థ్యాంక్ యూ. తిని ఇప్పుడు ఎలాగుందో చెప్పు. టేస్ట్ చెప్తాను. సూపర్. సో గైస్ మా మమ్మీకి అయితే ఫిష్ కర్రీ నెక్స్ట్ లెవెల్గా నచ్చిందనమాట. చూడొచ్చు మా మమ్మీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. సో ఓకే మాకు కూడా పెట్టాము, మేము తిన్నాం. చాలా అంటే చాలా చాలా బాగుంది ఇప్పుడు మా చెల్లి. చాలా బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారా. సో మేమైతే చేశారా? అవును మా డాడీ కూడా హెల్ప్ చేశాడు. డాడీ ఉన్నారా? డాడీ లేకపోతే ఎలా చేస్తాం. సో గాయస్ మేమైతే ఇప్పుడు ఒక ఛానల్ని అయితే రివీల్ చేయబోతున్నాం అనమాట. అదైతే మా మమ్మీ కుకింగ్ ఛానల్. సో చెప్పు వీటి. సో మా మమ్మీ కుకింగ్ ఛానల్ పేరు వచ్చేసి స్వాతి సౌత్ ఇండియన్ బైట్స్. మీరైతే ఇన్స్టా ఇంకా యూట్యూబ్లో రెండిట్లో ఫాలో అయితే చేయండి.
కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ స్వీటీ అండ్ అక్షయ్. యువర్ వెల్కమ్. సపోర్ట్ చేసిన అందరూ సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో ఉంది, ఇన్స్టాలో ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. బాయ్.